ఇక ప్రభుత్వం భర్తీ చేస్తామన్న ఆర్టీసీ ఉద్యోగాల ఊసెత్తడం లేదు. రెగ్యులర్ గా భర్తీ చేయాల్సిన పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో నియమిస్తున్నారు. అటు ఇప్పటికీ డ్రైవర్, శ్రామిక్ పోస్టుల వివరాలను వెల్లడించకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలో ప్రభుత్వం భర్తీ చేస్తామన్న 3038 ఉద్యోగాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా గత మే నెలలో హైదరాబాద్తో పాటు పలు రీజియన్లలో తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్లను నియమించుకుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకుంటున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ రీజియన్లలో దశలవారీగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జోన్లో 160, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్లలో 270, వరంగల్ రీజియన్లో 109 మంది కండక్టర్లను అవుట్సోర్సింగ్ ద్వారా నియమించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తామని చెప్పిన ఉద్యోగాల్లో ఇప్పటి వరకు డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 84 ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్, 114 మెకానికల్ డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్, 18 మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్, 6 అకౌంట్స్ ఆఫీసర్, 7 జనరల్ మెడికల్ ఆఫీసర్, 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టుల నియామకాల ఊసేలేదు. ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ పూర్తి వివరాల్ని అంశమైంది. గతంలో ఏ నోటిఫికేషన్ విడుదలైనా దరఖాస్తు తేదీ ముగిసిన వెంటనే ఆ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను ప్రకటించేవారు. కానీ ప్రస్తుతం డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, వారిలో అర్హులు ఎంతమంది అనే విషయాలు నేటికి బయటకు రాలేదు. 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ గడువు ముగిసి నెల రోజులైనా ఎంతమంది అర్హులనే విషయం వెల్లడి కాకపోవడంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.